మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర రూపాల్ వేరైన గాని జీవమన్నదొకటేగా జీవులు ఏవైనా గాని జనన మరణమొకటేగా శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా శరీరాలు వేరైనా ఆత్మ అన్నదొకటేగా ఆత్మలలో ఉండే పరమాత్మ తత్వమొకటేగా పరమాత్మ తత్వమొకటేగా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర విజ్ఞానం ఆకాశపు టంచులనే తాకుతున్నా అంధకార పాతాళాన్నెందుకు దిగజారుడన్నా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆటవికపు అలవాట్లను కొనసాగిస్తుండడమా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర ఇతర జీవులది ప్రాణం కాదనుకుంటున్నారా ఎన్నో రీతుల చిత్ర హింసలు పెడుతున్నారు శాకాహారమే శుద్ధారమని తెలియండి శాకాహారమే శుద్ధారమని తెలియండి అహింస మార్గములోనే అందరూ జీవించండి అందరూ జీవించండి మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర పత్రిగారు చెబుతున్న పవిత్ర సందేశాలు జీవన్ముక్తుల చేసే దివ్యమైన సూత్రాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు హంసను జగమంత విస్తరింపజేయు కిరణాలు విస్తరింపజేయు కిరణాలు మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగా హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహార
మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడిగాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీరాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీరాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే నీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపుతావు, నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపుతావు, నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా, నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాగా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు, ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి.
ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగ హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగ హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర రూపాల్ వేరైన గాని జీవమన్నదొకటేగా రూపాలేరైన గాని జీవమన్నదొకటేగా జీవులు ఏవైన గాని జనన మరణమొకటేగా జీవులు ఏవైన గాని జనన మరణమొకటేగా శరీరాలు వేరైన ఆత్మ అన్నదొకటేగా శరీరాలు వేరైన ఆత్మ అన్నదొకటేగా ఆత్మలలో ఉండే పరమాత్మ తత్వమొకటేగా పరమాత్మ తత్వమొకటేగా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర విజ్ఞానం ఆకాశపు టంచులనే తాకుతున్నా జ్ఞానం ఆకాశపు తంచులనే తాకుతున్నా అంధకార పాతాళానికెందుకు దిగజారుడన్నా అంధకార పాతాళానికెందుకు దిగజారుడన్నా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆధునికత అంటే మూగ జీవుల బలి చేయడమా ఆటవికపు అలవాటను కొనసాగిస్తుండడమా కొనసాగిస్తుండడమా మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర ఇతర జీవులది ప్రాణం కాదనుకుంటున్నారా ఇతర జీవులది ప్రాణం కాదనుకుంటున్నారా ఎన్నో రీతుల చిత్ర హింసలు పెడుతున్నారు ఎన్నో రీతుల చిత్ర హింసలు పెడుతున్నారు శాకాహారమే శుద్ధారమని తెలియండి శాకాహారమే శుద్ధారమని తెలియండి అహింస మార్గములోనే అందరూ జీవించండి అందరూ జీవించండి మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర పత్రిగారు చెబుతున్న పవిత్ర సందేశాలు పత్రికారు చెబుతున్న పవిత్ర సందేశాలు జీవన్ముక్తుల చేసే దివ్యమైన సూత్రాలు జీవన్ముక్తుల చేసే దివ్యమైన సూత్రాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు అహింస జగతిని కోరి కదులుతున్న చరణాలు హంసను జగమంత విస్తరింపజేయు కిరణాలు విస్తరింపజేయు కిరణాలు మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు కోరు యాత్ర సమూలముగ హింసను ఇక రూపు మాపు యాత్ర సమూలముగ హింసను ఇక రూపు మాపు యాత్ర మహాకరుణ యాత్ర ఇది మహాకరుణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర